నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారితో. సార్, ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. అంటే నేను ఒక వీడియో చూసాను అనమాట ఇందాక ఒక 1 hour క్రితం. సో దాని మీద వాళ్ళు ఏం మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ లడ్డు ఇష్యూలో జోకర్ అయ్యాడు అని అనేసి అని అంటున్నారు. ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడారు. మనం మాటల మధ్యలో నేను చెప్తాను. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డు ఇష్యూలో జోకర్ అయ్యారంటారా? అంటే ఇక్కడ దీని మీద ఒక ప్రత్యేకంగా చర్చించుకోవాలి. మంచి అంశమే మీరు లేవనెత్తారు. ఓవరాల్గా ఈ ఇష్యూలో, లడ్డు అనే ఇష్యూలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత మైలేజ్ చంద్రబాబు గారికి కూడా రాలేదు. 2 రకాలుగా ఉంటుంది. వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఒక అంశానికి, ప్రతి అంశానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది, నెగిటివ్ షేడ్ ఉంటుంది, పాజిటివ్ షేడ్ ఉంటుంది. వాళ్ళు నెగిటివ్ షేడ్ ఏమో చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. పాజిటివ్ షేడ్ చూడలేకపోతున్నారు. దాదాపుగా 80% ఆయనకి మంచి పాజిటివ్నెస్ వచ్చింది. అంటే మీకు ఒక అంశాన్ని మీ దృష్టికి తేవాలి. పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన తెలిసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ నేత, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఇవాళ ఆయన ఎప్పుడైతే ఈ అంశాన్ని లేవనెత్తాడో, సనాతన ధర్మానికి ఒక బోర్డు ఉండాలి పరిరక్షణ కోసమని ఎప్పుడైతే ఆయన లేవనెత్తాడో, జాతీయ స్థాయి నేత అయిపోయాడు. ఆయన ఇప్పుడు నేషనల్ లీడర్ అండి. ఆయన లోకల్ లీడర్ కాదు, నేషనల్ లీడర్. నేషనల్ లెవెల్లో 100 కోట్ల మందికి సంబంధించిన భావోద్వేగాలకు ఆయన ఒక ప్రతినిధిగా మారాడు. ఇది మైనస్. ఆయనకు నెగిటివ్ అయిందా, పాజిటివ్ అయిందా? జోకర్ అయ్యాడా, హీరో అయ్యాడా? ఆటోమేటిక్ మనకు తెలుస్తుంది కదా. అనేకమైన ఛానళ్ళు, మొన్నటికి మొన్న ఒక తమిళ్ ఛానల్ వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేస్తే lakhs of views వచ్చినాయి. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో అనేక ఛానళ్ళు ఆయన్ని వేణోళ్ళ పొగుడుతున్నాయి. పవన్ కళ్యాణ్, ఎవరి పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు జాతి మొత్తం, దేశం మొత్తం తెలిసిపోయింది. సో అద్భుతమైన మైలేజ్ ఆయనకు వచ్చింది. చంద్రబాబు గారు వాస్తవానికి ఆయన లిఫ్ట్ చేశారు. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఇందులో కేవలం లడ్డు అనేది కాదు ఆయన చెప్తున్నది. ఓవరాల్గా సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఒక బోర్డు కావాలి. కమింగ్ టు దట్ పాయింట్, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ లడ్డు ఇష్యూ అసలు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఈ దీక్ష తీసుకుంటున్నారు అని అంటే కనుక లడ్డు అడల్ట్రేషన్ జరిగింది కాబట్టి అని చెప్పారు అని. ఆఫ్టర్ దట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన లేదు, కొన్ని సంవత్సరాలుగా కూడా గుళ్ళ మీద దాడులు కానీ లేకపోతే కబ్జాలు చేయడం కానీ ల్యాండ్స్, టెంపుల్స్కి రిలేటెడ్గా నేను ఈ దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పారు అని మాట ఫ్లిప్ చేస్తున్నారు అని అనేసి అని అంటున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు ఫస్ట్ గుళ్ళని డెమాలిష్ చేసింది, స్టార్ట్ చేయడమే మీ చంద్రబాబు నాయుడు కదా. మరి అలాంటప్పుడు అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు కదా అని అనేసి అని అంటారు. సో ఈ 2 క్వశ్చన్స్కి నాకు 2 అంశాలు చెప్పారు. ఆ రోజు లడ్డూ కోసమే నేను ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నానన్నారు. ఆ తర్వాత లేదు, నేను సనాతన ధర్మం కోసం ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నానన్నారని ఫ్లిప్ చేశాడు మాటని. ఆ వీడియో పర్ఫెక్ట్గా నేను చూశాను. మీరు కూడా వీలున్నప్పుడు చూడండి, ప్రేక్షకులు కూడా చూడొచ్చు. ఆయన ప్రాయశ్చిత దీక్ష తీసుకునేటప్పుడు లడ్డూకి అపచారం జరిగింది కాబట్టి ప్రాయశ్చిత దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అసలు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం బోర్డు కావాలి, ఇది నా డిమాండ్ అని చెప్పాడు. ఇవాళ కూడా సనాతన ధర్మం కోసం వారాహి డిక్లరేషన్ ఒకటి చెప్పబోతున్నాడు. ఏం చెప్తాడు అనేది దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేది ఆ సభ నుంచి. సో ఆయన ఆల్రెడీ మీరు చెప్తున్న వీడియో, ఏదైతే వీడియో చెప్పారో, ఒక వ్యక్తి, కొంతమంది ఆయన్ని ద్వేషభావంతో ఆయన్ని తోలనాడుతూ చేస్తున్నారు. కొంతమంది ప్రశ్న అని ఎవడెవడో చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని కూడా, సో ఇలాంటి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో మాట్లాడచ్చు కదా. అక్కడ ఆయన నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తున్నాడు. ఇది నేషనల్ ఇష్యూ అండి. ఇది తెలుగు వాళ్ళకు మాత్రం పరిమితమైన అంశం కాదు. నేషనల్ ఛానల్ కూడా ఉంది అక్కడ లోగోల్లో. నేషనల్ ఇష్యూ కాబట్టి నేషనల్ లెవెల్లో ఆయన ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఆయన అన్న మాట ఏంటి, మీడియా ఛానల్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళకి ఆన్సర్ చెప్పకుండా ఆ నేషనల్ ఛానల్ ఏదైతే, నేషనల్ ఛానల్ అని కూడా కాదు, ఇంగ్లీష్లో మాట్లాడారు అని వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. దానికి మీరు ఆన్సర్ ఇచ్చారు. నేషనల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయండి. ఇంకోటి ఆయన అన్న మాట ఏంటంటే,
లడ్డు మీద మీరు ఆయన తిరుమలకు బయలుదేరుతున్నారు. అప్పుడు బయలుదేరుతున్నప్పుడు మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు లడ్డు మీద మీరు ఇట్లా ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు కదా, దాన్ని దీక్ష విరమణకి వెళ్తున్నారు కదా, ఏంటి ఆ ఇష్యూ అన్నప్పుడు అప్పటికి అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. దాని మీద మరింత వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు, సబబు కదా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు దాని మీద ఆల్రెడీ సిట్ వేశారు, సిట్టు కూడా వెనక్కి తగ్గింది, కేంద్రం ఆల్రెడీ చర్చలో ఉంది, ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఏదో ఒక తీర్పు రాబోతోంది దానికి సంబంధించి. అలాంటప్పుడు దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు. ఆయన అన్నది ఏంటంటే లడ్డు మాత్రమే కాదు అన్నాడు. లడ్డు కాదు, లడ్డు విషయం కాదు, నేను ఇది అనలా. ఆయన లడ్డు మాత్రమే కాదు, సనాతన ధర్మం అనేక గుళ్ళను కూల్చేశారు, వాటి అన్నిటి సంబంధించి ఇవాళ మనము చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఈ దీక్షలో నేను విరమణ తర్వాత నేను చేస్తాను, ఇవన్నీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని నేను ఆల్రెడీ చెప్పానని అన్నాడు ఆయన. అందులో తప్పేముంది? కానీ కట్ అండ్ పేస్ట్ అనమాట. ఆయన మొదట మాట్లాడింది వదిలేసి చివరి మధ్యలో ఏదో ఒక వర్డ్ తీసుకొని దాన్ని ఏదో ప్లే చేసేసి దాని మీద ఏదో కామెంట్ చేసేసి పెద్ద హీరోల్లాగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఆయన మాట్లాడిన అంశం రెండింటి ఒక అంశానికి క్లారిటీ ఇచ్చాం మీకు. రెండో అంశం మీరు ఏమన్నారు? గుళ్ళకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇది అయింది అన్నారు. 2014 నుంచి 19 వరకు కరెక్టే. కొన్ని గుళ్ళను తీసేసిన మాట వాస్తవం. ఏం గుళ్ళు తీసేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది పరివాహకల్లో వరుసగా చిన్న గుళ్ళు ఉండేవి. అవన్నీ ఉంటే అక్కడ పరివాహక ప్రదేశాన్ని అది అమరావతి అయింది, రాజధాని అయింది. రాజధాని అయినప్పుడు ఖచ్చితంగా సుందరీకరణ అవసరం. కృష్ణానది పరివాహకాన్ని సుందరీకరణ చేస్తే ఆ గుళ్ళనన్నింటినీ తొలగించి ఆ విగ్రహాలు తీసి జాగ్రత్తగా వేరే చోట పెట్టి వాటిని ఇంకొక గుడిలో ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఆ రోజు అధికారులు తీసి పెట్టారు. అది వాస్తవం. ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మీరు చూసే ఉంటారు. నిన్న మొన్న రోడ్డుకు మధ్యలో గుడి ఉన్నా, చర్చి ఉన్నా, మసీదు ఉన్నా తొలగించాల్సిందే. మనకి ఇప్పుడు హైడ్రాలో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. సో అదే తీర్పు. అది ఆ రోజే చంద్రబాబు నాయుడు బ్యూటిఫికేషన్ కోసం తీసి గుళ్ళని చిన్న గుళ్ళు అండి, అది పెద్ద గుళ్ళని తొలగించే సాహసం ఆయన ఏం చేయలేదు, చిన్న గుళ్ళు. కానీ 2019 నుంచి 24 వరకు జరిగినవి ఏంటంటే రాముడు తల తీసేయడము. ఒక దేవుడికి రాముడి తల తీసేశాడు, రామతీర్థం అనే చోట రాముడి తల తీసేశారు. అది కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. రథాలు తగలబెట్టడము, ఇట్లాంటివి జరిగినాయి, క్షమించరానివి జరిగినాయి. అక్కడ గుడిని ఒక కాజ్ కోసం తీస్తే ఇక్కడ గుడికి అపచారం జరిగేలా చేశారు. ఇవి ఆయన చెప్పిన అంశాలు. రెంటికి చాలా వ్యత్యాసం ఉంది కదా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు ఆ రోజైనా ఈ రోజైనా ఆయన చెప్పిన అంశాలకే కట్టుబడి ఉన్నాడు ఆయన. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు అనేది ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎంగా చేయడం అవసరం లేదు, ఏదైతే బోర్డు సనాతన ధర్మం బోర్డు పెడుతున్నావో దానికే హెడ్గా ఉండి టెంపుల్స్ని బాగుపరచడానికి పనిచేస్తే అట్లీస్ట్ హిందువులన్నా బాగుపడతారు కదా, నేను ప్రేస్ చేస్తారు, డిప్యూటీ సీఎం పోస్ట్కి నువ్వు పనికిరావు అని అనేసి అని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రియాంక గారు, క్రీడల గురించి మనం మాట్లాడామనుకోండి, సో మనం క్రీడల్లో మనం బాగా అభివృద్ధి చెందాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలంటే నువ్వు క్రీడా సంస్థకు సంబంధించి చైర్మన్ అయిపో అంటామా? మహిళా సమస్యల గురించి మాట్లాడామనుకో, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తీసుకో, నువ్వు నీకెందుకయ్యా హోమ్ మినిస్టర్ అంటావు, నీకెందుకయ్యా ఉప ముఖ్యమంత్రి అంటామా? అనం కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి అండి, ఆయన ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఏం చేయాలో అవన్నీ మనమే దిశానిర్దేశం నిర్దేశిస్తామా? ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చెప్తున్నాడు? హిందువులకు సంబంధించిన అంశం చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా ఓ బోర్డు ఏర్పాటు చేయండి. దాన్ని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో కూడా రాలే, మీరు అబ్జర్వ్ చేశారా? ఈవెన్ తెలంగాణలో కూడా ఆయన యాక్టివ్గా లేడు. ఆయన ఏమంటాడు, తెలంగాణలో మీరు పోటీ చేయండి అంటే, తెలంగాణలో మనం ఇప్పుడు సిద్ధంగా లేవు, మనం కేవలం ఆంధ్ర వరకే పరిమితం అవుదామన్నప్పుడు బలవంతంగా ఇక్కడ చాలామంది వాళ్ళు మళ్ళీ హర్ట్ అయిపోతారు, ఆ నాయకత్వం ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో సరే చెయ్యండి, మేము మాట కాదనలేకపోతున్నాను అన్నాడు. ఏ రోజు కూడా ఆయన ఇట్లా నేను జాతీయ స్థాయిలో నేతగా ఫోకస్ అవ్వాలని ఆయన అనుకోలేదు. ఇవాళ సనాతన ధర్మ బోర్డు కూడా ఆయన ఏం చెప్పాడు, దాన్ని ఏర్పాటు చేయండి, దాని హిందువుల అంశాన్ని పరిరక్షించండి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాడు. ఈ రాష్ట్రం కోసం ఆయన ఉన్నాడు, అనేక త్యాగాలు చేశాడు. అటువంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఇది చెప్పే హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంటుందండి? హాస్యాస్పదం కదా అది. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఇవన్నీ ఎందుకు పాయింట్అవుట్ చేసి మీతో మాట్లాడిస్తున్నాను అంటే, అక్కడ కింద కమెంట్స్ చూసినట్టయితే దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నమాట. నిజంగా మనకి సనాతన ధర్మం బోర్డు కావాలని ప్రతి ఒక్క హిందువు అనుకుంటున్న సమయంలో ఇలాంటి యాంటీ పోనీ ద్వేషం ఉండొచ్చు, కానీ ఇలాంటివన్నీ రేస్ చేసి వీడియోస్ చేసి ఎక్కడెక్కడో కాపీ అండ్ పేస్ట్ చేసి చేయడం ఇస్ నాట్ రైట్ వే కదా. సో ఐ వాంట్ ద క్లారిటీ.
అందుకనేసి ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఆ ఛానల్స్ చూస్తున్నారో దే విల్ ఆల్సో నో ద ట్రూత్ అన్న భావనలో నేను ఏమంటున్నారు వాళ్ళు ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? నేను పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ అన్నా, నువ్వు చెప్పినవి చూసాక నాకు కూడా నిజమే కదా అని అనిపిస్తోంది, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యానా అని అనిపిస్తుంది అన్న చాలా కమెంట్స్ చూసాను. ఇంకా డిఫరెంట్ వేలో వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ ఉంటుందంటే ప్రియాంక గారు చాలామంది ఏం చేస్తారంటే దానికి కామెంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కామెంట్కి విలువ రావాలంటే ఎస్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అయినా నేను ఇలా ఇవాళ పవన్ కళ్యాణ్ చేసే చర్యలు నేను ఖండిస్తున్నాను అంటే దానికి విలువ వస్తుంది. అవునా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అంటున్నారా అని ఆ కామెంట్కి విలువ వస్తుంది. అందుకోసం ఇది ఒక స్ట్రాటజీలో భాగంగా తప్ప నిజమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఆ రకమైన ఇవి చేయరు. కనీసం బుర్ర ఉండేవాడే ఎవడు చేయడు. మీరే అన్నారు ఇంతకుముందు సనాతన ధర్మం అనే అంశానికి సంబంధించి ఇవాళ ఆయన హీరో అయ్యాడు దేశంలోనే. అటువంటిప్పుడు ప్రతి ఒక్కళ్ళ భావన అదే. ఆ భావన ముస్లిమ్స్కి ఒక బోర్డు ఉందండి, వక్ఫ్ బోర్డు అని, ఆ ఆస్తులు పరిరక్షించడానికి ఉందండి, హిందువులకు లేదు. సో అటువంటిప్పుడు ఒకటి ఉండాలి రక్షణ కోసం అంటే తప్పేముంది? ప్రతి ఒక్కళ్ళు ఏకీభవిస్తున్నారు. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దాని ముందు నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ని విమర్శించే వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి అర్జెంటుగా ఈనో ప్యాకెట్లు ఇవ్వాలి, జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు ఉబ్బరం. ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ హిందూయిజాన్ని మళ్ళీ లేపుతున్నాడు, హిందువులందరినీ ఏకతాటి మీదకి తెస్తున్నాడు. మరి మన కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి? మన నాస్తికుల పరిస్థితి ఏంటి? మన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఈ రకమైన ఆందోళన చాలా మందిలో బయలుదేరింది. లెఫ్టిస్టులు ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు ఈ వీడియో చూసింది కూడా ఒక కమ్యూనిస్ట్ కి సంబంధించి మాట్లాడొద్దు అనుకున్నాను. చాలా మందికి తెలిసి ఉంటుంది, వాళ్ళని హైలైట్ చేయడానికి కాదు. నా కన్సర్న్ ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా ఆయన చేసేది మంచి పని, అలాంటిది ఫ్యాన్స్ కూడా నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నారు అంటే దట్ లైక్ వెనకాలే ఇంకొకటి కూడా ఐ వాంట్ టు టెల్ యూ. ఈ వీడియో అయిపోయిన వెంటనే యాడ్ వచ్చిన తర్వాత స్కిప్ యాడ్ కొట్టగానే ఒక హిందీ ఛానల్ది వచ్చింది. అది నేను సరిగ్గా చూడలేదు నేమ్, అది కిందికి షూట్ కి రావడం బిజీలో ఉండి, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ షేర్డ్ ద లింక్. ఆ వీడియో డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఫ్యాన్ టు పవన్ కళ్యాణ్, ఐఎమ్ నాట్ ఫ్యాన్ టు ఎనీ పార్టీ. నేను జనరల్గా మామూలుగా చెప్తున్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి. సో ఎంత బాగా ఎలివేట్ చేసి నార్త్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని వాళ్ళు పాయింట్అవుట్ చేసి వేరే లీడర్స్ ఏమన్నారు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనే కాంబినేషన్ చూపించి ఎంత బాగా వీడియో చేశారో. డెఫినెట్లీ నేను ఆ వీడియో ఏంటో మళ్ళీ చూసి అది లింక్ షేర్ చేయడానికో లేకపోతే ఆ ఛానల్ నేమ్ చెప్పడానికో ట్రై చేస్తాను. ఎస్ ఎస్ అండి. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిస్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అందరూ నేను ఒక వీడియో కూడా చేశాను, దాంట్లో ఆయన లెఫ్టిస్టా రైటిస్టా ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. ఆయన ఆ రోజు ఎందుకు సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాడు, ఆయన ఆ రోజు ఎందుకు పలానా వాళ్ళతో మాట్లాడాడు, ఆయన ఆ రోజు ఎందుకు గద్దర్తో ఆయన మమేకమయ్యాడు, దిస్ క్వశ్చన్ ఆల్సో రేజ్డ్ బై దిస్ ఛానల్ అంటాడు కదా. ఆయన ఒకటి ఇవాళ ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా ఉంటే చూడండి. గద్దర్ గారే సనాతన ధర్మాన్ని గురించి పాట పాడాడు గుడికొచ్చి. గద్దర్ అంటే పవన్ కళ్యాణ్కి ఎంత ప్రేమో, పవన్ కళ్యాణ్ అంటే గద్దర్కి ఎంత ప్రేమో సమాజం మొత్తానికి తెలుసు. సో ప్రజల కోసం పోరాడేవాడు దేవుణ్ణి నమ్మకూడదా? ఒక పేద బడుగు వర్గాల కోసం గొంతుక విప్పేవాడు దేవుణ్ణి స్మరించకూడదా? ఇది ఎక్కడ చోద్యం అండి? లెఫ్ట్ అంటే వాడు ఒక నాస్తికవాద అయి ఉండాలి, లెఫ్ట్ అంటే అభివృద్ధి నిరోధకుడై ఉండాలి. ఎక్కడ చోద్యం అండి ఇది? రైట్ అంటే మతోన్మాద అయి ఉండాలి. ఇది ఎక్కడ ఇదండి? రైటు కాదు లెఫ్టు కాదు, ఆయన ఒక హ్యూమనిస్టు. లెఫ్టిస్టు కాదు రైటిస్టు కాదు, ఆయన ఒక హ్యూమనిస్టు అని నేను ఒక వీడియో చేశా. ఎందుకు హ్యూమనిస్టో చెప్పా. ఆ రోజు గద్దర్తో ఏం చేసి, గద్దర్ అంటే ఆయనకి ఎందుకు ఇష్టం, చెగువీరా అంటే ఎందుకు ఇష్టం, ఇవాళ మోదీ అంటే ఎందుకు ఇష్టం, మాయావతి అంటే ఎందుకు ఇష్టం, ఇవన్నీ కూడా ఇష్టం. అంటే ఆయన ఒక హ్యూమనిస్ట్ ప్యాకేజ్ అండి. ఆయన సరికొత్త రాజకీయ సంచలనం. ఆయన నేను లెఫ్ట్ అంటే నేను ఇలానే ఉండాలి, రైట్ అంటే ఇలా ఉండాలి కాదు. హ్యూమన్, ఒక మనిషికి సహాయం చేయాలంటే ఎలా ఉండాలో అలాంటి ఒక నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ద క్లారిటీ. అండ్ మన లైఫ్ జర్నీలో డెఫినెట్గా మనం తీసుకోవాల్సింది మంచే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఆయన లైఫ్ జర్నీ కొనసాగిస్తున్నారు. అండ్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.